మానవత్వం అనేది మనిషికి ఉండాలి అంటుంటారు పెద్దలు. మరి అలాంటి మానవత్వం లేకపోతే ఆ మానవత్వం లేని మనిషే మానవత్వాల గురించి చెబితే ఒళ్ళు మండుతుంది కదా. ఎస్, ఇటీవల ఓ ఘటన చాలా వైరల్ అయింది. తెలంగాణలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ పరోక్షకంగా ఆ తొక్కిసలాటకు కారణం అయినప్పటికీ పరోక్షకంగా ఆయన ఏకంగా మరణానికి కూడా కారణం అంటూ ఏకంగా ఆయన్ను జైలు దాకా కూడా తీసుకుపోయే పరిస్థితికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే అదంతా కూడా. ఇక అల్లు అర్జున్ ఈ తొక్కిసలాట విషయాలపై పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఉద్దేశించి తొక్కిసలాట కాగానే మానవత్వ దృక్పథంతో మరణించిన ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే అయిపోయేది కదా, చిన్నగా పోయేదాన్ని చినికి వానలా చేసుకుంది వాళ్ళే అంటూ అల్లు అర్జున్ పై కామెంట్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మానవతా దృక్పథం అన్న పదం ఇక్కడ ఆయన వాడారు. ఒక వ్యక్తి మన కోసం లేదా మనల్ని అభిమానించే వాళ్ళు మరణిస్తే హుటాహుటిన వాళ్ళని పరామర్శించడం మానవత్వం కదా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద కూడా ఆ పని చేయలేకపోతే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా నీతులు చెప్పారు. కానీ ఆ దేవుడి కర్మ ఎలా ఉంటుందనేది ఎవడం కూడా ఊహించలేం కదా. ఒకప్పుడు కర్మ కొన్ని ఏళ్లకు దెబ్బ కొట్టేదేమో, కానీ ఇప్పుడు అలా లేదు. ఎప్పుడు ఏదైనా తాట తీసేస్తూనే ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడో లేదో కొద్ది రోజులకే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఏకంగా ఆ ఈవెంట్కు వచ్చిన ఇద్దరు పవన్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. మరి అలా చనిపోయిన వారిని ఏ మేరకు ఈయన మానవతా దృక్పథం చూపించారో ఒక్కసారి చూద్దాం. గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్కు వెళ్ళి మృతి చెందిన చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులను ఈరోజు పవన్ కళ్యాణ్ తీవ్ర అవమానం చేశారంటూ పవన్ కళ్యాణ్కు సంబంధించి పరామర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడతారని ఆ కుటుంబాలను పిలిపించుకున్నారు పిఠాపురం సభ వద్దకు పిలిపించుకుని కొన్ని గంటల కొద్దీ నిరీక్షించినప్పటికీ వాళ్లకు చివరిగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు తప్ప ఓదార్చలేదట. పవన్ కళ్యాణ్ ఓదార్చలేదని, పవన్ కనీసం పలకరించకుండా వెళ్ళిపోయడం నిజంగా కృంగిపోతున్నామంటూ ఆ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఇది మాకు కుటుంబ సభ్యులుగా తీవ్ర అవమానం అంటూ కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించి వెళ్ళి ఉంటే బాగుండేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించకుండానే వెళ్ళిపోవడం పట్ల ఆ బాధిత కుటుంబాలు తీవ్రంగా కృంగిపోతున్నాయి. పిఠాపురంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల కోసం పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారని చెప్పి ఎవరైతే ఆ ప్రీవ్యూ ఈవెంట్కి వెళ్ళి వస్తూ చనిపోయారో ఆయా కుటుంబాలు, మణికంఠ, చరణ్ కుటుంబాలను ఉదయం ఆ సభ వద్దకు తీసుకురావడం జరిగిందట. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ రెండు కుటుంబాలు కూడా అదే పిఠాపురం సభ వద్ద నిలబడి కూర్చొని అవస్థలు తీశారు. అనంతరం నామమాత్రంగా వచ్చి చూసుకుంటారులే అని చెప్పి ఎంపీ శ్రీనివాస్ చెప్పి వెళ్ళిపోయారట. కుటుంబం చెబుతుంది చాలా అవమాన భారంతో కృంగిపోతున్న పరిస్థితి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మీకోసం మీ సినిమా చూడడానికి వచ్చి మా ఇంట్లోని వ్యక్తులు మరణించినప్పుడు కూడా కనీసం మీరు ధైర్యం చెప్పి 4 మాటలు గట్టిగా మాట్లాడితే మాకు ఆనందంగా ఉంటుంది కదా. ఆ 4 మాటల కోసమే కదా ఇన్ని గంటలు వెయిట్ చేస్తుంది. అలాంటివి చేయకుండా పోవడం మానవత్వమేనా అంటూ ఆయా కుటుంబాలు ఇప్పుడు చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మానవత్వం గురించి చాలా గొప్పగా లెక్చరర్లు ఇస్తారు, కానీ ఆ లెక్చరర్లు పనిచేయవు సార్. మన సైడ్ వచ్చినప్పుడు కూడా మనం కూడా అంతే స్థాయిలో మాట్లాడగలగాలి, అంతే స్థాయిలో బిహేవ్ చేయగలగాలి. అలా చేయలేనప్పుడు ఇదిగో ఇలాంటి ఎన్ని సూత్రులు చెప్పినా అవన్నీ ఉదాహరణకు వేస్టే అవుతాయి. కుటుంబ సభ్యులను గంటల కొద్దీ వెయిట్ చేపించి కనీసం వాళ్ళను ధైర్యం చెప్పి పలకరించే పరిస్థితి కూడా పవన్ దగ్గర నుంచి లేకపోవడం ఏంటి, ఇది అసలు కథ. ఎందుకంటే పవన్ చాలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ గురించి మాట్లాడుతుంటారు, కానీ ఇదిగో ఇది కాదా, మీ సినిమా కోసం వచ్చి నడి రోడ్డు మీద యాక్సిడెంట్ గురై చనిపోయిన వాళ్లకు కనీసం అండగా ఉంటానని కూడా హామీ ఇవ్వలేని పక్షంలో మీరు ఏ రాజకీయ నాయకుడు అయ్యా అంటున్నారు ఇప్పుడు సమాజంలోని ప్రజలంతా. చూసారా ప్రజలారా, ముఖ్యంగా కార్యకర్తలారా, మరీ ముఖ్యంగా అభిమానులారా, మీరు బట్టలు చించుకొని చూసే ఒక అభిమాన నాయకుడు మీ వైపు చూస్తున్న విధానం ఇది మీరు ఆలోచించుకోండి. సినిమా అవకాశం ఉన్నప్పుడు చూడండి, దానికోసం మీ అవకాశాలను పనంగా పెట్టి మీ ప్రాణాలే పోయే పరిస్థితికి తీసుకురాకండి దయచేసి. అది మీ కుటుంబం చాలా నష్టపోతుంది.